కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. మన పక్కన విష్ణు గారు ఉన్నారు. సింగిల్ హ్యాష్ట్యాగ్ సింగిల్తో వచ్చి చెలరేగిపోతున్నారు థియేటర్లో నవ్వులతోటి. అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఆయన మాటలో మాట్లాడు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఇది బేసిక్గా కార్తీక్ రాజు గారు తమిళ్ డైరెక్టర్, ఆయన కథ చెప్పడం మా భాను నందుల్ రైటర్లు. సో వాళ్ళు రాశారు, చాలా అద్భుతంగా కుదిరింది. సో అక్కడి నుంచి మొదలు చేస్తున్నప్పుడే మెంటల్గా ఫిక్స్ మేము డెఫినెట్గా ఇది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, నవ్విద్దాం అనే ఇంటెన్షన్తో చేసిన సినిమా అండి ఇది. ఈరోజు అందరూ నవ్వుతున్నందుకు వెరీ 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 హ్యాపీ. ఒంటరి వాడిని నేను అనే పాటతో మీరు అది రావటం, మీ బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా హైలైట్ అయింది సినిమాకి. అది చేసినప్పుడు ఎలా అనిపించింది ఏంటి అసలు? నేను బేసిక్గా వెంకటేష్ గారు ఫ్యాను, అట్ ద సేమ్ టైం బాలు గారు ఒక్క పాట ఉందని నాకు పాడితే బాగుండని అనుకునేవాడిని. కాకపోతే కుదరలా, అయిపోయింది అనుకున్నాం. కానీ ఇది ఈ కంటెంట్కి ఎందుకో నాకు ఆ పాట స్ట్రైక్ అయిందండి. ఇది పడితే కనుక చాలా బాగుంటుందని డైరెక్టర్ చెప్పడం, ఇమీడియట్ ఆయనకి నచ్చడం. సో టీం అందరికీ అది కట్ చేసి చూపించేసరికి బ్రహ్మాండంగా ఉందని ఫిక్స్ అవ్వడం. సో అక్కడి నుంచి మొదలుపెట్టాం సినిమా ప్రమోషన్, ఏదైతే ఆ సాంగ్ నుంచే మొదలుపెట్టాం. సో అదొక మాకు సెంటిమెంట్గా కూడా చాలా శుభం కలిగించింది మాకు. మీరు చాలామంది డెబ్యూ డైరెక్టర్లకి ఫస్ట్ సినిమా మీరే చేశారు. వాళ్ళందరూ ఈ సక్సెస్ మీట్కి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీకు కంగ్రాచులేట్ చేయడానికి వచ్చేది ఒక మంచి పద్ధతిగా అనిపించింది నాకు. దీని మీద మీ ఫీలింగ్స్ ఏంటండి అసలు? లేదండి, అందరూ నేను ఎప్పుడు వర్క్ చేసినా మా డైరెక్టర్స్ అందరూ కూడా నాకు ఇంకా బ్రదర్స్ లాగే. సో ఫ్యామిలీ అందరం, నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టు ఫ్యామిలీని స్లోగా పెంచుకుంటూ వెళ్తున్నా. కొత్త డైరెక్టర్స్తో ఇదవుతా. డైరెక్టర్స్ అని పేరుకే కానీ బట్ వెరీ మచ్ క్లోజ్గానే ఉంటాను నేను అందరితో. సో వాళ్ళ సక్సెస్ నా సక్సెస్ లాగే, నా సక్సెస్ వాళ్ళ సక్సెస్ లాగే. సో అలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సమ్మర్లో సింగిల్ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మీరు ఏం చెప్పబోతారు? కడుపుబ్బ నవ్వుకోవచ్చు. ఒక 2 గంటలు మంచి స్ట్రెస్ బస్టర్. మీ అందరికీ ఉంటాయి టెన్షన్లు, ఇబ్బందులు అందరికీ ఉంటాయి. వాటిని ఏం చేయలేం మనం, బట్ వాటిని కొద్దిసేపు పక్కన పెట్టేయడానికి మనం ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఇది ఎంటర్టైన్మెంట్. మీకు నిజంగా టైంపాస్ కోసం ఒక 2 గంటలు మా సినిమాకి వస్తే ఆ స్ట్రెస్ అనేది ఇది అనేది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఆ నెగిటివిటీ అనేది ఒక 2 గంటలు మాత్రం ప్యూర్ అయిపోతారు. ప్యూర్ ప్యూర్గా నవ్వుకుంటారు థియేటర్లో అందరితో కలిసి కేరింతలు కొట్టుకుంటూ. అయితే విష్ణు గారు, కొంతమంది క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా బాయ్కట్ విష్ణు, మా మీదే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, మీ హిందూ మతంలో కూడా చాలా బొక్కలు ఉంటాయి, అవన్నీ మీరు ఎందుకు తీయట్లేదు అని చెప్పి ఒక ట్రోలింగ్ జరుగుతుందండి. దాని మీద మీ వివరణ? అది వెరీ క్లియర్ అండి. అది వాంటెడ్లీ చేసింది కాదు, అందులో దేవుళ్ళని చేసింది అసలు కాదు. అది ఏంటంటే మనం యూట్యూబ్లో వీటిలో చూస్తూ ఉంటాం. అది ముందు సినిమా, అది యాక్చువల్లీ ఈ సినిమాది కాదు, అది ఇప్పుడు తీసుకొచ్చారు. అదేంటంటే మనకు ఆ సినిమాలో ఆడొక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ సినిమాలో క్యారెక్టర్. సో వాడన్ని యూట్యూబ్ వీడియోలు ఇవే చేస్తూ ఉంటాడు అనమాట. అందరి చేస్తాడు. సో స్వామీజీలు చేస్తాడు, దొంగ ఇళ్ళీ చేస్తాడు, అళ్ళీ చేస్తాడు, అందరి చేసే భాగంలో ఆ ఒక్కదానికి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వాంటెడ్లీ చేసింది కాదు, అయినా మనం దేవుళ్ళని ఎందుకు చేస్తాం వాంటెడ్లీ, అది చాలా తప్పు. సో ఆ విధంగా చేసింది అయితే కాదండి, అది కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. అలాంటి వారికి మన ఆదాన్ మీడియా ద్వారా మీరు ఏమైనా చెప్తారా? మీరు సినిమా చూడండి దయచేసి. సినిమా చూసాక కూడా మీకు అదే ఫీలింగ్ వస్తే కనుక అప్పుడు మనం తప్పకుండా దీని గురించి ఆలోచిద్దాం. అంటే సినిమాలో చూడండి, జస్ట్ కామెడీ. అది మీరు టీజర్ ట్రైలర్లు చూసేస్తే కొంచెం అలా అనిపించే అవకాశం ఉంది, లేదంటలేదు నేను, ఉంటుంది. బట్ మీరు ఒకసారి సినిమా చూసే కూడా మీకు అదే ఫీలింగ్ ఉందంటే కనుక మీకు నేను ఆన్సర్ చెప్తాను. ఓకే. ఎంత మంచి సింగిల్తో వచ్చిన మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? నెక్స్ట్ మృత్యుంజయ అండి, కంప్లీట్ థ్రిల్లర్. ఇది ఎంటర్టైన్మెంట్ జానర్, అది ప్యూర్ థ్రిల్లర్ అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది, అది కూడా వర్క్ అవుతుంది. నాకు తెలిసి డెఫినెట్గా అతి త్వరలోనే 1 month 2 monthsలో దాని గురించి కూడా బయటికి అదే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాన్న. ఇది శ్రీ విష్ణు గారు మనతో చెప్పిన విషయాలు. క్రిస్టియన్స్ ఎవరైతే నన్ను అపార్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ సినిమా చూసి నిజంగా అలా చేస్తుంటే నేను దానికి సమాధానం చెప్తాను. నేను ఎవరికి వ్యతిరేకిని కాను, నాకు అందరూ సమానమే అని ఆయన వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.